హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్వీట్ వరల్డ్. మా డాడీ అయితే కుంభమేళకు పోయాడు. అటు నుంచి అంటే కాశీకి కూడా పోయాడు. కాబట్టి మాకు స్వీట్స్ తెచ్చాడు. స్వీట్స్ కాకుండా ఇంకొక సర్ప్రైజ్ కూడా తెచ్చాడు. అది లాస్ట్కి చూపెడతా. ఇప్పుడు స్వీట్స్ చూసేద్దాం. ఇది ఏకుడు పేలాలన్నమాట, కానీ ఇవి పెద్దగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మీకు చిల్లీ చూపెడతా. మీకు సీల్ తీసి చూపెట్టబోతున్నా. చూడండి ఫ్రెండ్స్, నార్మల్గా ఏకుడు పేలాలు చిన్నగా ఉంటాయి కదా, కానీ ఏకుడు పేలాలు కొంచెం పెద్దగా వచ్చాయి అన్నమాట. చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాడు ఇవి. ఇంకా టేస్ట్ కూడా ఓకే, బాగానే ఉంది. నేనైతే ఇంతవరకు చూడలేదన్నమాట ఇంత పెద్ద ఏకుడు పేలాలు. నార్మల్గా చిన్న సైజులో అయితే ఉంటాయి, మరి ఇవేంటో ఇంత పెద్దగా అయితే ఉన్నాయి. ఇంకా వీటితో పాటు ఏమేమి స్వీట్స్ తెచ్చాడు అనేది అయితే చూసేయండి. ఇది స్వీట్ అయితే కాదు, కాకపోతే మనం స్వీట్ హాట్ రెండింటికి ట్రై చేయొచ్చు, కాబట్టి వీటిని కూడా చూపించాము. ఇంకా నెక్స్ట్ స్వీట్ వచ్చేసి ఏంటది ఫ్రెండ్స్? నెక్స్ట్ స్వీట్స్ వచ్చేసి నువ్వుల పట్టి. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. నార్మల్గా అయితే మనం నువ్వుల పట్టి బయట తీసుకుంటాము, ఇంకా ఇంట్లో కూడా చేసుకుంటాము, కానీ అక్కడ టేస్ట్ అక్కడ నుంచి తీసుకొచ్చాడు కదా, టేస్ట్ ఏమైనా చేంజ్ ఉంటుందా అనేది అయితే చూద్దాం. దీంట్లో ఇలాచీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఇలాచీ కూడా వేశారనమాట నువ్వుల పట్టిలో. చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్, రౌండ్గా కొంచెం చిన్నగా ఉంది. చూపించు. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా చాలా బాగుంది టేస్టీగా అయితే చూద్దాం. టేస్ట్ అయితే చూడలేదు, ఇంకా చూడడానికి అయితే చక్కగా ఉంది గుండ్రంగా. ఇంకా ఇప్పుడు టేస్ట్ కూడా చూసేద్దాం ఎలా ఉంటుందో. మా బాబు అయితే టేస్ట్ చూసి చెప్తాడు ఎలా ఉందో. సూపర్ ఉంది ఫ్రెండ్స్. కొంచెం ఏదైనా చేంజ్ ఉందా? సేమ్ అలానే ఉందా? నార్మల్గా షాప్లో దొరికినట్టు కొంచెం చేంజ్ ఉందా? నేను కూడా ట్రై చేస్తాను ఒకసారి. టేస్ట్ అయితే ఓకే అండి, బాగానే అనిపించింది నాకైతే. నార్మల్గా మనం నువ్వుల పట్టి తింటాం కదా, అలానే ఉంది, కానీ కొంచెం డిఫరెంట్గా అనిపించింది అంతే. ఇలా 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాడు అనమాట. నెక్స్ట్ స్వీట్ ఐటెం ఏంటో చూసేద్దాం. ఇంకా నెక్స్ట్ స్వీట్ ఏంటో చూపినా. ఇది వచ్చేసి నార్మల్గా మనకి లడ్డూల్లో అలా అయితే ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడైనా ఒకసారి అలా పెట్టిస్తారు బయట. నార్మల్గా కొనుక్కొని తింటే తీయగా ఉంటుంది బాగా. వాటి పేరేంటో నాకు కూడా తెలియదు, వీటి పేర్లు అయితే తెలియదు, కానీ ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇవి కూడా చూద్దాం ఒకసారి. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నార్మల్గా అయితే మనం జాతరలోకి వెళ్ళినప్పుడు అయితే తీసుకుంటాం, కానీ అక్కడ నుంచి తెచ్చాడు కదా, టేస్ట్ ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా అని అయితే మాకు అనిపిస్తుంది. అందుకే మేము ముందే ఓపెన్ చేసి చూస్తున్నాము. చూడు, టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. అది ఇటు కొంచెం పెట్టు. తీయగానే ఉంటాయి నాన్న ఈ స్వీట్స్, తీయగానే ఉంటాయి, కానీ ఇంకేదైనా మంచిగా అనిపిస్తుందా? మెత్తగా ఉన్నాయా? ఓకే. నార్మల్గా అయితే ఇలాంటి స్వీట్స్ కొన్ని తింటుంటే కొంచెం సాఫ్ట్గా అనిపిస్తూ ఉంటాయి, కానీ ఇవి కొంచెం గట్టిగానే ఉన్నాయి. గట్టిగానే ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగానే ఓకే అనిపించింది నాకైతే. ఇంకో స్వీట్ చూపించు. ఇంకో స్వీట్ వచ్చేసి మొత్తం స్వీట్స్ ఎక్కువ తీసుకొచ్చాడు. ఇది నార్మల్గా మేమే ఫస్ట్ టైం చూస్తున్నాం. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నార్మల్గా స్ఫటిక బెల్లం లేదంటే నవ్వోతు అని అంటారు కదా, అలాంటి టైప్ అనుకుంటున్నాను నేనైతే. నాకు కూడా తెలియదు. టేస్ట్ కూడా ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాం ఇప్పుడు. దీని టేస్ట్ కూడా మీరు చూపించండి నా దగ్గరికి. సరిపోతాయి, చూపించట్టు. ఏంటివి సాఫ్ట్గా ఉన్నాయి? ఎట్లుంది పవన్? సూపర్ ఉన్నాయి, మెత్తగా సాఫ్ట్గా. అసలు యాక్చువల్గా నేను అది స్ఫటిక బెల్లం అంటారు కదా, స్ఫటికం టైప్ అనుకున్నా. గట్టిగా ఉంటుందేమో మేబీ అనుకున్నా, కానీ మెత్తగా ఉంది, వెరైటీగా బాగుంది టేస్ట్. చూద్దాం. చాలా స్వీట్గా ఉంది ఇదైతే, బాగుంది.
దీని పేరు తెలిస్తే మీరు కామెంట్ బాక్స్ దీని పేరేంటో తెలియదు కానీ నేనైతే గట్టిగా ఉంటుంది అనుకున్నా యాక్చువల్గా తింటే. కానీ మెత్తగా అసలు బాగుంది టేస్ట్, నాకు చాలా బాగా నచ్చింది. పేరేంటో తెలిస్తే కనుక కామెంట్ చేయండి. సాఫ్ట్గా జ్యూసీగా అయితే ఉందన్నమాట. ఇందులో జ్యూసీగా అయితే వస్తుందన్నమాట. చూస్తే మీకు కనబడుతుందా, ఇలా జ్యూసీగా ఉంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకొన్ని స్వీట్స్ వచ్చేసి ఇవి కాశీకి వెళ్ళిన వారు ఖచ్చితంగా ఈ స్వీట్ తీసుకొచ్చుకుంటారట దాదాపు. ఇంకా స్వీట్ నేమ్ ఏంటో తెలీదు. వీటిపైన నువ్వులు అయితే చల్లారన్నమాట. లోపల ఎలా ఉంటుందో చూద్దాం. గట్టిగా ఉన్నాయట. మా పవన్కి అసలు చాలా గట్టిగా ఉన్నాయని చెప్తాండు. అమ్మో, పన్నీర్ పెందా ఉన్నదా? వామ్మో, ఏంద్రా ఇది, బండరాయిలా ఉన్నది. అమ్మో, ఏంటిది ఇది, ఇట్లుంది టేస్ట్. ఉందిరా, కానీ ఫ్లేవర్ ఏదో ఉంది. నాకు నచ్చలే. ఇదేమో గుర్తుకొస్తుంది నాకు ఇది తింటుంటే. నాకు కూడా ఇదైతే టేస్ట్ ఎక్కువ నచ్చలేదు. అవునండి, నెయిల్ పాలిష్ తిన్నామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. టేస్ట్ స్మెల్ అట్లా ఉందన్నమాట. టేస్ట్ అయితే సేమ్ అలానే నెయిల్ పాలిష్ తాగుతున్నామా అన్నట్టు అనిపిస్తుంది. చాలా గట్టిగా ఉంది. ఈ స్వీట్ మాత్రం అస్సలు నచ్చలేదు అన్నమాట నాకు. మొత్తం నెయిల్ పాలిష్ తాగుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ స్వీట్ తిన్నంతసేపు. చాలా గట్టిగా ఉంది. అసలు ఎంత గట్టిగా ఉందంటే వామ్మో, మన పండ్లే ఊడిపోతాయి అన్నంత గట్టిగా అయితే ఉందన్నమాట. ఐ రిజెక్టెడ్ ది స్వీట్ అనమాట. నాకైతే నచ్చలేదు, మా పవన్కి కూడా అసలు నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి పల్లిపట్టి. నార్మల్గా అయితే పల్లిపట్టి ఇలా పీసెస్గా చేసి అయితే పెట్టారు ప్యాకెట్లో. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అది కూడా. ఇంకా నాకు తెలిసి అయితే ప్యూర్ బెల్లంతో చేసినట్టుగా కనిపిస్తున్నాయి ఈ పల్లి లడ్డు అయితే. టేస్ట్ చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. టేస్ట్ ఉన్నానా, నేను కూడా చూసి చెప్తా ఎలా ఉందో. బాగానే ఉండే, సాఫ్ట్గా క్రంచీగా ఉన్నది. క్రంచీగా బాగున్నాయి. పల్లీలేమో మంచిగా సాఫ్ట్గా తింటుంటే సాఫ్ట్గా తగులుతూ, బెల్లం ఏమో క్రంచీగా బాగుంది. పల్లిపట్టి ఓకే, చాలా బాగుంది, నాకు ఇది నచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, మా వారైతే కాశీ నుంచి వచ్చేటప్పుడు ఇన్ని రకాల స్వీట్స్ అయితే తెచ్చారు. ఇవి ఏకుడు పేలాలు, నువ్వుల లడ్డు, ఇదొక స్వీట్ అన్నమాట. ఇదేమో పల్లిపట్టి. ఇవైతే చాలా గట్టిగా ఉన్నాయని చెప్పాం కదా, ఇవైతే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి. తింటుంటే బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం అన్నమాట ఈ స్వీట్ తినడం. బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఫైనల్గా ఇన్ని స్వీట్స్ అయితే తెచ్చాడు. మాకు నచ్చిన స్వీట్ అంటే ఇదే అన్నమాట. అస్సలు నచ్చలేదు మాకైతే. ఇంకా ఫైనల్గా ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాం కదా, అదేంటో చూసేయండి. చూసారా ఫ్రెండ్స్, పెద్ద శంఖం. చూసారు కదా ఫ్రెండ్స్, వచ్చేటప్పుడు ఒక పెద్ద శంఖం అయితే తీసుకొచ్చాడు. కాస్ట్ వచ్చేసి 2000 అయితే పడింది. ఇంకా ఊదితే సౌండ్ కూడా వస్తుంది. ఈ శంఖం అయితే ఊది చూపిస్తాడు ఒకసారి, సౌండ్ ఎలా వస్తుందో చూడండి. అంతే ఫ్రెండ్స్, సర్ప్రైజ్ అంటే ఇదే అన్నమాట శంఖం. ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద శంఖం చూడటం. 2000 అంట దీని కాస్ట్ వచ్చేసి అని చెప్పాను కదా. తెల్లగా బాగుంది చూడడానికి, సౌండ్ కూడా బాగా వస్తుంది అనమాట. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కూడా వేసారు. ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది. ఈ శంఖానికి దేవుని ఇంట్లో పెట్టుకోవాలంట. నిజమేనా ఫ్రెండ్స్, దేవుని ఇంట్లోనే పెట్టుకోవాలా అనేది అయితే కామెంట్ చేయండి. శంఖం ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా అనేది కూడా చెప్పండి, మాకైతే తెలియదు. కానీ తీసుకొచ్చాడు కాబట్టి దేవుని ఇంట్లో అయితే పెట్టుకోవాలని అయితే అనుకుంటున్నాము. మొత్తానికి ఇది అన్నమాట ఈరోజు వీడియో. ఎలా అనిపించింది అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.